వాష్రూమ్ పోయి వచ్చేసినాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రాష్ట్ర గారి నాయకత్వం. రైతులు పెట్టాలి కూరగాయలు అటు మంచిగా 2 లక్షల రూపాయలు అన్నం పెట్టి పార్టీ మాఫ్ చేశారు. అట్లనే చిన్న నువ్వు పెట్టుకో, ఒక ఫోటో నువ్వు పెట్టుకో, ఇంకోటి నువ్వు పెట్టు. అరే కెమెరా ఒకసారి నౌకరు కావాలి అర్జెంట్గా. అన్న నౌకరు తీసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు నేనున్నాననే భరోసానిచ్చి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమానికి శంకురార్పణ చేసినటువంటి మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా మా నాయకులు శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మరి అదే మాదిరిగా వ్యవసాయ శాఖ మంత్రులు, వివిధ విభాగాలు ఉన్నటువంటి కేబినెట్ మంత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ పక్షాన నిజంగా రైతుల పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్న, అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయం, గతంలో రైతులకు ఎవరైనా న్యాయం చేసినారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నటువంటి ఒక సందర్భం ఈ రోజు కూడా ఉంది. గత 10 సంవత్సరాల రాక్షస పాలనలో రైతుల రక్తాన్ని పీల్చడం తప్ప ఇంకొకటి జరిగినటువంటి ఒక అంశం మనం అందరం కూడా మన కళ్ళతో చూసాం. ఈరోజు మళ్ళీ రైతుకు నిజమైన న్యాయం జరిగే విధంగా రైతును ప్రోత్సహించడానికి, రైతుకు ఉన్నటువంటి కష్టాల్లో రైతులు పండించిన ధరకు ధర లభించక పండించిన పంటను కోతలతో ఎక్కడ లేని తిప్పలు పెట్టినటువంటి గత ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ అప్పుల పాలైన రైతు ఏ రకంగా ఈరోజు మా అప్పు కట్టాలని తీవ్రమైన బాధపడే పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ నిన్న సాయంకాలం ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు 15 తారీఖున మొదలుపెట్టి ఆ నెల చివరిలో వచ్చే దాని తర్వాత నెలలో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అదే మాదిరిగా పెద్దపల్లి జిల్లా ప్రజల పక్షాన, రామగుండం నియోజకవర్గ పక్షాన ఇవాళ పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో స్వీట్లు పంచుతూ మరి ముఖ్యమంత్రిగా చేసిన పని రైతులందరూ కూడా హర్షం వ్యక్తిస్తున్న తీరుకు సంతోషంతో ఏదైతే మాట ఇచ్చిన 6 గ్యారెంటీలు ఉన్నాయో దాంట్లో 5 పూర్తి చేశాం. ఇలా అలా చెప్పని మాట కూడా పూర్తి రైతు రుణం మాఫీ చేశాం. భవిష్యత్తులో ఇచ్చిన ప్రతి ఒక్క మాట నిలుపుకుంటామనే భరోసా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.